క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశంలో నుండి విడిపించును. ఈ మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాం. సొలొమోను మహారాజు ఇక్కడ తెలియజేస్తున్నారు కదా, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. మనము ఏ ఉపదేశం వింటున్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవాలంటే, ఎప్పుడైతే మనము ఉపదేశం విన్నప్పుడు అది జ్ఞానుల ఉపదేశం అయితే అది జీవపు ఊటగా ఉంటుంది అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. జీవపు ఊట అంటే మనకు అందరికీ తెలుసు అనమాట. అది ఎప్పటికీ ఊరుతూనే ఉంటుంది. చాలా వరకు చూడండి, మనం ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, విద్యాలయాలు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జ్ఞానులు చెప్పిన మన దేశంలో ఉన్న జ్ఞానులు చెప్పిన ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఆ మాట అనేక మందికి జీవం కలగచేస్తూ ఉంటుంది అనమాట. అలాగే దేవుడిలో ఉన్న జ్ఞానులు చెప్పిన మాటలు కూడా ఆ ఉపదేశం జీవపు ఊట అనమాట. చాలామంది ఈ లోకంలో ఇన్స్పైర్ చేసేవారిని యొక్క మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు అనమాట. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు ఎవరినైతే జ్ఞానముతో నింపారో వారు ఉపదేశం చేస్తేంట అది జీవపు ఊటగా ఉంటుంది అన్నమాట. జీవపు ఊట ఉండడమే కాదు, అది మరణపాశముల్లో నుండి విడిపించును. అంటే మరణపాశములు అంటే డిప్రెషన్. చాలామంది ఏదో ఒక తప్పు చేయడం వల్ల, ఏదో ఒక విషయంలో ఇరుక్కుపోవడం వల్ల డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే వారి జీవితంలో ఉన్న కొన్ని బాధల వల్ల వాళ్ళు డిప్రెస్ అయిపోయి చాలా వరకు సూసైడ్కి వెళ్ళిపోతుంటారు. కానీ ఎప్పుడైతే జ్ఞానుల ఉపదేశం వారు చూస్తారో అది జీవపు ఊటగా ఉండి మరణ పాశముల నుండి విడిపిస్తుందట. ఈ లోకంలో ఉన్న జ్ఞానులే కాదు, నిజంగా దేవునిలో ఉన్న జ్ఞానులు, దేవుని జ్ఞానంతో నింపబడిన వారు చేసే ఉపదేశము నిన్ను మరణము నుండి కూడా విడిపిస్తుంది అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుటే జ్ఞానం అనమాట. ఎప్పుడైతే మనము జ్ఞానుల ఉపదేశం వింటామో ఆ ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ఈ లోక సంబంధమైన మరణ పాశాల నుండి విడిపించడమే కాకుండా మనం ఎలాగ జీవించాలి అనేది కూడా మనకు నేర్పిస్తుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో ఉన్న జ్ఞానులే అనేక మందిని బ్రతికిస్తుండగా దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారు ఇంకా ఎక్కువగా బ్రతికించడమే కాకుండా జీవములోనికి ఆ యొక్క నిత్య జీవంలోనికి నడిపించేవారిగా ఉన్నామట. అదొక జీవపు ఊటగా ఉంటుంది. ఈరోజు మనము ఆ జీవపు ఊటను పొందుకొని మరణకరమైన పరిస్థితులను మార్చుకొని మరణపాశముల్లో నుండి విడిపింపబడతామన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఆ జీవపు ఊట కలిగిన వారమై, మరణపాశములో నుండి విడిపింపబడిన వారమై దేవునిలో ముందుకు సాగుదుముగాక. జ్ఞానులు ఉపదేశం వినేవారిగా, జీవము కలిగిన వారిగా, మరణానికి దూరంగా ఉండేవారిగా మనము ఉందుముగాక. ఆమేన్.